దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరిని మేలుకొల్పేటువంటి, ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చేటువంటి, ప్రతి ఒక్కరికి మంచి ఆలోచనతో కూడినటువంటి వాగ్దానాన్ని మనకు ఈ ఉదయకాలంలో తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను అని మనం చదువుకొని ఉన్నామండి. ఇది దావీదు రాజు యొక్క జీవితములో ఎలాగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఎలాగా అతన్ని హెచ్చించాడు, ఎలాగా అతని జీవించినంత కాలము దేవుడు ఎలా నెమ్మదినిచ్చాడు అనే విషయాలను ఈ యొక్క ఒక్క వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని మొదటిగా చూస్తుంటున్నామండి. అంటే దావీదు ఒకేసారిగా దేవుడు దావీదును ఆశీర్వదించలేదండి. మెట్టుకు మెట్టుగా దేవుడు అతన్ని కొంచెం కొంచెము అతన్ని దేవుడు వర్ధిల్లింప చేశాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇది అతని యొక్క సక్సెస్ఫుల్ జీవితానికి, అతని యొక్క సమాధానకరమైన జీవితానికి, అతనికి ఎదురైనటువంటి సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఆపదల నుంచి, శత్రువుల భయం నుంచి, ప్రతి సమస్య నుంచి అతను ఎలా విడిపించబడ్డాడు, ఎలా కాపాడబడ్డాడు, ఎలా అతను క్షేమకరంగా తన యొక్క జీవిత యాత్ర ముగించాడనేది మనం గమనించినట్లయితే ఇదే గొప్ప రహస్యం అండి. దావీదు జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు రాజని వర్ధిల్లలేదండి. అతని జ్ఞానం చేతను, అతని శక్తి చేతను అతను గొప్పవాళ్ళని వర్ధిల్లలేదు. అందరికంటే గొప్పవాళ్ళైన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అయితే చూడండి, దావీదు ఎందుకు వర్ధిల్లాడు? దావీదు ఏమి చేస్తే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు? దేవుడు దావీదు తోడుగా ఉండటకు దావీదులో ఉన్నటువంటి ఆ గుణాలు ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి, ఏమి చేస్తే దేవుడు దావీదుకు తోడుగా ఉండవలసి వచ్చింది? గమనించినట్లయితే మొదటిగా అక్కడ గమనించినట్లయితే చూడండి, దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 19-23 వాక్యంలో చూసినట్లయితే దావీదు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ పని చేసేవాడండి. యుద్ధానికి వెళ్ళాలనుకున్నా కానీ దేవుని దగ్గరికి పోయి విచారించి ప్రార్థన చేసి, దేవా నేను ఈ యుద్ధానికి వెళ్ళవచ్చా, నేను ఈ పని పూనుకోవచ్చా, నేను ఇలాగ అని ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా వెళ్ళేవాడండి. రెండవదిగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వాక్యంలో ఏముంటుందంటే, అతను నా హృదయానుసారుడు అని దేవుడు సెలవిస్తాడు. అంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నటువంటి వాడండి. దేవుని యొక్క అనుకూలంగా ప్రవర్తించిన వాడు, దేవునికి మెచ్చించే విధంగా దావీదు జీవించాడండి. అంతకంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించేవాడు దావీదు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ 3 లక్షణాలు, దేవుని మీదే ఆధారపడడం,
దేవుని దగ్గర విచారించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా లోకంలో ఉండే మనుషుల వైపు దావీదు చూడకుండా దేవుని వైపే చూస్తూ దేవుణ్ణి సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆధారం చేసుకోవడం కారణమండి. అందువల్ల దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండడం వల్ల దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడని మన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు ఈ వాక్యము మనకు కూడా 3 పాఠాలు, 3 విషయాలు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుండే మనకు వృద్ధి వస్తుంది. మనము ఎంత కష్టపడినా కానీ దాన్ని ఆశీర్వదించేవాడు దేవుడు. రెండవదిగా, ఒకే రోజు ఒకే రాత్రికి దేవుడు ఎవరిని గొప్పవాడు చేయడండి. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలా. ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థనకు జవాబు కావాలని, కోరుకున్నది ఆశించినది వెంటనే నెరవేర్చబడాలని, లేకపోతే ఈ ప్రార్థన వద్దు, ఈ దేవుడు వద్దని కాదండి. నిరీక్షణతో కనిపెట్టుకోవాలి. దావీదు ఈ ఇజ్రాయేలు దేశం మీద రాజుగా అయ్యుటకు దాదాపు 40 సంవత్సరములు అభిషేకించబడిన తర్వాత ఎదురు చూశాడండి. ఆ 40 సంవత్సరములు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో పరీక్షలు కూడా దావీదు వెళ్ళాడండి. అయితే అన్ని పరీక్షలలో కూడా దావీదు నెగ్గుకుంటూ ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో, దేవుని మీద నమ్మకముతో అలాగే నిలబడ్డాడు. ఫలితము అంతకంతకు దావీదును దేవుడు వర్ధిల్లింపచేశాడు. ఈరోజు ఈ మాట ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితాల్లో కూడా ఒక రాత్రికే మనం గొప్పవాళ్ళం కావాలి, ఒక రాత్రిలోనే స్వస్థతలు కావాలని, ఒక క్షణంలోనే మన సమస్యలు తొలగిపోవాలని మనము అలాగా మన యొక్క మనసును మనం ఉంచుకోకూడదండి. మన ఆలోచన విధానం మార్చుకోవాలి, భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. ఎలాగంటే దేవుని యొక్క ప్రణాళిక మన పక్షాన అంచెలంచెలుగా నెరవేర్చబడుతుందని మనం గుర్తించుకొని ఆ రీతిగా విశ్వాసముతో ఆయన మీద ఆధారపడాలి. సమస్యలు చూసి, కష్టాలు చూసి కృంగిపోకూడదు. లోకంలో దేవుని ఎరగనటువంటి వారుగా, సత్యాన్ని గ్రహించినటువంటి వారుగా మన జీవితాలు ఉండకూడదు. నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళము, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన జీవితాలు నమ్మకమైనటువంటి విశ్వాసముతో దేవుని మీద ఆధారం చేసుకొని మనము బ్రతకాలండి. తర్వాత ఆ దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో ఉన్నాడు అని మనం భయపడకూడదు. ఆయన తోడు మనకు ఎల్లప్పుడూ మనకు రక్షణకరంగా ఉంటుంది. కనుక మన జీవితాల్లో దావీదు వలె అంతకంతకు మనం వర్ధిల్లాలంటే దావీదు జీవితంలో నేర్చుకున్నటువంటి ఈ 3 అనుభవాలు, మొదటిది దేవుని మీద ఆధారపడడం, రెండవదిగా గమనించినట్లయితే దేవుని యొక్క హృదయ అనుసారంగా జీవించడం, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడం, మూడవదిగా హృదయపూర్వకంగా ఆరాధించడం, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం. ఎప్పుడైతే ఈ 3 స్వభావాలు, లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు మనము కూడా, మన కుటుంబాలు, మన జీవితాలు అంతకంతకు వదులుతాయి. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనము ఈ యొక్క వాక్యం ద్వారా మన హృదయంలో జ్ఞాపకం చేసుకుని విన్న ప్రకారంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మలుచుకొని మనం కూడా దావీదు నడిచిన మార్గంలో, దావీదు ఆచరించినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మనం కూడా జీవించి దేవుని యొక్క కృప పొందుకుందాం.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.